నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఈ బొద్దింకల ఉద్యమము, విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమము అండ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన, గందరగోళ పరిస్థితులు, వీటి చుట్టూతానే సోషల్ మీడియా ఫీడ్స్, ఇంకా చెప్పాలంటే ప్రసార మాధ్యమాలన్నీ నిమగ్నమయ్యాయి. అండ్ ఈ సందర్భంలో విపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అమిత్ షాను టార్గెట్ చేస్తూ రోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లోకి రావట్లేదు, అమిత్ షా పార్లమెంట్లోకి వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నాడు అంటూ కూడా ఆయన చాలా వరకు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఈ బొద్దింకలకు సంబంధించి ఈ ఉద్యమం జరుగుతున్న టైంలో విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము, పెల్లెట్ గన్స్ ప్రయోగించడము, వీటన్నిటి నేపథ్యంలో పెల్లెట్స్ వేసి వాళ్ళపైన ఫైరింగ్ చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళ మీద పెల్లెట్ గన్స్ ప్రయోగించమని అమిత్ షానే ఆర్డర్ చేశాడు కాబట్టి ఆయన్నే క్షమాపణ చెప్పాలి, ఆయన వచ్చి పార్లమెంట్లో మాట్లాడాలనేది అందరూ చేస్తున్నటువంటి విమర్శ. అయితే ఈ సందర్భంలో అమిత్ షా గత కొంతకాలంగా, గత వారం 10 రోజులుగా ప్రతిరోజు పార్లమెంట్ ప్రాంగణానికి వస్తున్నారు. ఆయన ఛాంబర్లో ఆయన కూర్చుంటున్నారు అండ్ స్పీకర్ను కలిశారు అండ్ ఆయన నివేదికలు, సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు పార్లమెంట్ ప్రాంగణంలోనే. కానీ పార్లమెంట్లో ఫ్లోర్ పైకి వచ్చి మాత్రం అమిత్ షా మాట్లాడలేదు. అండ్ ఇప్పుడు పార్లమెంట్లో కూడా అమిత్ షా ప్రకటన చేస్తారు అని చెప్పి ఆల్రెడీ కిరణ్ రిజిజు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటిదాకా ఈ వారం 10 రోజుల్లో ఆయన డిఫరెంట్, ఒక రకంగా చెప్పాలంటే రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఉన్నారు. ఒకవైపు ఇంటెలిజెన్స్ నుంచి బ్రీఫింగ్స్ తీసుకుంటున్నారు అండ్ ఆయన శాఖకి సంబంధించినటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి విధానాలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మరొక వైపు అటు ఎఫ్సిఆర్ఏ బిల్లుకి సంబంధించి అటు క్రిస్టియన్ మత పెద్దలని కలుస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన ఫ్లోర్లోకి రావట్లేదు అనేది అందరూ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకు ఫ్లోర్లోకి రావట్లేదు, మిగతా అంశాలు ఎందుకు ఆయన దృష్టి సారిస్తున్నారనేది ఒక కీలకమైన అంశం, దాని గురించి వివరిస్తాను. ఇంకోవైపు ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే, అంటే బొద్దింకల ఉద్యమం జరుగుతూ ఉన్న టైంలో ఎందుకని ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా? ఇందులో ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియలేదా ఇది చాలా పెద్ద ఎత్తున ఇంత సీరియస్ చేయబోతున్నారు అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసే పరిస్థితులను ముందుగానే ఊహించలేకపోయారా? ఏ శక్తులు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి? వీటి మీద ఎందుకని కరెక్ట్గా సమయానికి అనుగుణంగా ఎందుకని స్పందించలేకపోయారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశం మీద అందరూ మాట్లాడుతున్నారు. బికాస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే కోణంలో కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్న వాళ్ళు ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా చెప్పాలంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎందుకని ఈ అంశాలని ఊహించలేకపోయారా, లేకపోతే ఊహించి కూడా కావాలని వదిలేశారా అని చర్చ నడుస్తోంది. అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు, అమిత్ షా ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరూ మౌనంగా ఎందుకున్నారు? నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడే ప్రయత్నము, జెన్జీని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటే అమిత్ షా, అజిత్ దోవల్లు ఏం చేస్తున్నారనేది కీలకమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్తాను. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి వర్షాకాల సమావేశాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, లేదు అనంటే ఇక్కడ ఉన్నటువంటి బొద్దింకల ఉద్యమము, విద్యార్థుల ఆందోళనలు, ఇవన్నీ ఒకెత్తైతే మన బయట దేశాల్లో ఉండి మన పైన చేస్తున్నటువంటి కుట్రలు మరో ఎత్తు. ఆ కుట్రల్లో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ టర్కీ 3 దేశాలు కలిసి నేటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఆల్మోస్ట్ నేటో లాంటిదే. అంటే ఏ ఒక్క దేశం పైన ఎవరైనా దాడి చేసినా ఆ మిగతా 2 దేశాలు కూడా యుద్ధంలో దిగి ఆ పర్టికులర్ దేశానికి అనుగుణంగా వ్యవహరించాలి అని. ఇందులో ఎవరికి అవసరం ఉంటుంది? సౌదీ అరేబియా మీద దాడి చేయగలిగితే ఒక ఇరాన్ చేయగలుగుతుంది కావచ్చు, బట్ మిగతా ఎవరు పెద్దగా, అంటే అంతగా వైషమ్యాలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. టర్కీ మీద ఇవాళ ఆర్మేనియానో లేకపోతే ఇంకో దేశమో దాడి చేసేంత పరిస్థితి లేదు, బట్ పాకిస్తాన్కి మాత్రం అది ఉంది. ఎందుకంటే భారతదేశం ఇప్పటికి 2-3 సార్లు మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, మొన్న ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము. ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ అవుతుందని మనం చెప్తూ ఉన్నాం. అండ్ పాకిస్తాన్ గట్టి జవాబు పాకిస్తాన్కి ఇచ్చిన తర్వాత, పాకిస్తాన్ నడ్డి విరిచిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ అసీం మునీర్ మనపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ ముమ్మరం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ నేటో కూటమి వచ్చింది. ఈ నేటో కూటమితో పాటు అండ్ భారతదేశంలో హమాస్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ అంబాసిడర్ రువాన్ అజార్ మొన్న మధ్యనే ప్రకటించారు. సరిగ్గా నెల రోజుల క్రితం జూన్ 17వ తేదీన ఇజ్రాయెల్కి చెందినటువంటి దౌత్యవేత్త, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇజ్రాయెల్ అంబాసిడర్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి రువాన్ అజార్, ఇజ్రాయెల్ ఎన్వాయ్, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. హమాస్ యాక్టివిటీ ఇటు బంగ్లాదేశ్లో అటు పాకిస్తాన్లో తీవ్రమవుతుంది, భారత వ్యతిరేకంగా వాళ్ళు ఒక పెద్ద కుట్ర చేయబోతున్నారని ఆయన చెప్పడం జరిగింది. బికాజ్ హమాస్ తీరుతెన్నులు, హమాస్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది, ఇజ్రాయెల్ చెప్పింది. రెండోది, ఇది కరెక్ట్గా నెల రోజుల క్రితం జరిగిన విషయం. ఈ గత వారం రోజుల్లోనే ఇంకో 2 అంశాలు ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు మనం చూస్తే
ఆగస్టు 4వ తేదీన SH-15 ఆర్టిలరీ సిస్టమ్స్ని భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మోహరించింది. ఇది చాలా కీలకమైన పరిణామం. ఆర్టిలరీ ఎందుకు అక్కడ వాళ్ళు ఎక్కువగా ముమ్మరం చేశారు, ఎందుకు డిప్లాయ్ చేశారు అని అంటే కనుక నాకు అనిపిస్తోంది ఏంటి అంటే భారతదేశం పైన కనుక ఇక్కడ ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏదైనా జరిగితే, టెర్రరిస్ట్ దాడి ఏదైనా జరిగితే ఇమీడియట్లీ భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది. బికాస్ సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ మనకు తెలుసు ఎలాగైతే ప్యాటర్న్ ఉందో. అలాగే రేపొద్దున భారత్ కనుక దాడి చేస్తే పాకిస్తాన్ నిలువరించడానికి వీలుగా వాళ్ళు ఈ డిప్లాయ్మెంట్స్ చేస్తున్నారనేది. రెండోది ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, సర్ క్రీక్ అంటారు. గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి సర్ క్రీక్ దగ్గర పాకిస్తాన్ టర్కీ అండ్ చైనాకు డ్రోన్ సిస్టమ్స్ని అక్కడ మోహరింపు చేసింది. డ్రోన్స్ని విపరీతంగా డిప్లాయ్ చేస్తోంది. ఒకవైపు డ్రోన్స్ని డిప్లాయ్ చేస్తోంది, ఇంకోవైపు ఆర్టిలరీ సిస్టమ్స్ని బార్డర్లో పెట్టింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు పాకిస్తాన్ ఇవాళ భారత్ పైన దాడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా మనకి ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకోవైపు భారత్లో హమాస్ తరహా దాడులు జరిగే అవకాశం ఉంది. హమాస్ టెర్రర్ నెట్వర్క్ పెరుగుతోందని ఇజ్రాయెల్ దౌత్యవేత్తనే ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోవైపు సౌదీ, టర్కీ, పాకిస్తాన్ కలిసి ఒక నేటో తరహా కూటమికి సంతకాలు చేశాయి మక్కాలో. ఇవన్నిటినీ చూస్తే అండ్ భారతదేశంలో ఉన్నటువంటి శక్తులు చేసేటువంటి అస్థిరత, రాజకీయ అస్థిరత, లేదంటే ఉద్యమాల పేరిట చేస్తున్నటువంటి ఘర్షణ, గందరగోళము ఇవన్నీ ఒక ఎత్తు అయితే బయట నుంచి, వెలుపల నుంచి శత్రువుల దాడి కూడా జరిగే అవకాశం ఉందనేదే మేజర్ అంశం. అండ్ అటు బంగ్లాదేశ్ నుంచి, ఇటు పాకిస్తాన్ నుంచి ఇద్దరూ కలిసి దాడి చేయవచ్చు. అండ్ చైనా, టర్కీ, ఈవెన్ సౌదీ అరేబియా సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమే అజిత్ దోవల్ గతంలో గత 3 నెలల్లోనే 3 సార్లు అజిత్ దోవల్ గారు సౌదీ అరేబియాకి వెళ్ళారు. ఎలాగంటే ఆయన ఫిబ్రవరి 3 రోజున సౌదీ అరేబియాకి వెళ్ళారు అజిత్ దోవల్. అండ్ ఏప్రిల్ 19వ తేదీన సౌదీ అరేబియాలో పర్యటించారు. 19, 20 2 తేదీలు సౌదీ అరేబియాలోనే ఉన్నారు. అండ్ జూలై 20వ తేదీన మొన్నీ మధ్యనే, సరిగ్గా చెప్పాలంటే జూలై 20 అంటే సరిగ్గా ఒక 20 రోజుల క్రితం సౌదీ అరేబియాకి వెళ్ళారు. అక్కడ ఫారెన్ మినిస్టర్ని కలిశారు. అక్కడ మేజర్గా చాలామంది మంత్రుల్ని కలిశారు. ఎనర్జీ మినిస్టర్ని, ఫారెన్ మినిస్టర్ని అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలిసి వచ్చారు. ఫిబ్రవరి నెలలో, ఏప్రిల్ నెలలో అండ్ జూలై నెలలో 3 పర్యటనలు జరిగాయి గత 6 నెలల వ్యవధిలోనే. అంటే అర్థం చేసుకోవచ్చు, అజిత్ దోవల్ సీరియస్గా అక్కడికి వెళుతున్నారు. అండ్ జయశంకర్ గారు దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇంటర్నల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు, వాటి మీద సమీక్షలు చేస్తూ అమిత్ షా బిజీగా ఉన్నారు. వీటితో పాటు అటు FCRA బిల్లు గురించిన చర్చ కూడా జరుగుతోంది. సో అందుకోసమే ఈ దేశంలో అస్థిరత పెరగకుండా ఉండడం కోసం భారత ప్రభుత్వం కావాలని సంయమనం పాటిస్తోందా, శత్రు దేశాల నుంచి పొంచి ఉన్నటువంటి ముప్పుని దృష్టిలో ఉంచుకొని అది ఇంకా పెను దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కావాలని సంయమనం పాటిస్తున్నారా ఏంటో తెలియదు. బట్ ఏది ఏమైనా భారత ప్రభుత్వము, ముఖ్యంగా మోదీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, అటు జయశంకర్ కావచ్చు, ఈవెన్ అజిత్ దోవల్ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బిజీ మీటింగ్స్లో ఉన్నారు. హై లెవెల్ మీటింగ్స్లో వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ మనకు బయటకి రాజకీయపరమైన అంశాలు చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. కానీ అంతకు మించినటువంటి సీరియస్ టాపిక్స్ మీదనే వీళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా చెప్పాలంటే భారతదేశానికి బయట నుంచి పొంచి ఉన్న ముప్పు ఒక ఎత్తు అయితే, ఇంటర్నల్గా మన దేశంలోని వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ దాడులు, ఈ ఘర్షణ, ఈ అంతరగోళం ఒక ఎత్తు. సో అదా అంటే కనుక ఎస్, జనరల్ బిపిన్ రావత్ గారు అప్పుడు ఆయన్ని చెప్పారు 2.5 ఫ్రంట్ వార్ అని. అటు 2 దేశాల నుంచి వార్ వచ్చే అవకాశం ఉంది, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి. ఇప్పుడు 3వ ఫ్రంట్ వచ్చింది, బంగ్లాదేశ్ వచ్చింది. 3.5 ఫ్రంట్ వార్ అనుకోవాలి. ఆ 0.5 మన దేశంలోనే ఉంది. సో ఇవన్నిటిని ఏకకాలంలో ఎదుర్కొనే ఒక పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఉంది. లెట్స్ సీ, భారత ప్రభుత్వానికి ఆ భగవంతుడు నిజంగా ధైర్యాన్ని ఇవ్వాలి. ఇంటర్నల్గా ఉన్న రాజకీయాలు ఏమైనా కావచ్చు, బట్ శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి ముప్పును ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వానికి శక్తియుక్తుల్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.